హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 3 ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఎర్రర్ సంబంధించినవి. ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్తో ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన 3 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్తాను అనమాట. చూడండి, ఈరోజు వచ్చేసరికి ఈ రోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా? ముందుగా మనం అసలు ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇవన్నీ ఏంటంటే మనకి బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇవి తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. సో అందుకని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన టాపిక్లో ఈరోజు వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన థియరీ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనకు అసలు ఎర్రర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అవి తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. సో అందుకని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించింది నేను చెప్తాను. ఓకేనా? చూడండి, ఇన్ కేస్ మీరు ప్రీవియస్ యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎనీవేస్ ఈరోజు మాత్రం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి చెప్తాను. చూడండి, ముందుగా అసలు మనం ఎర్రర్ అంటే ఏందో మీనింగ్ చూద్దాం. ఓకేనా? మీనింగ్ ఆఫ్ ది ఎర్రర్. Errors are those mistakes which are committed in the process of recording journal entries, posting them into ledger, or in the preparation of trial balance. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అనమాట. ఇవి ఎక్కడ జరిగాయంటే ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం బుక్లో ఎంటర్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే పోస్టింగ్ దెమ్ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్లో పోస్టింగ్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు అనమాట. ఈ ఎర్రర్స్ అనేవి మనకి ఎప్పుడెప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే మన ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు జరగచ్చు, లేకపోతే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జరగచ్చు, లేకపోతే పోస్టింగ్ దెమ్ ఇంటూ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా జరిగి ఉండొచ్చు అనమాట ఈ ఎర్రర్స్ అనేవి. నెక్స్ట్, it is essential to detect and rectify the errors in the accounting process to get the correct result of financial statements, that is correct profit and loss and real financial position of the business. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనం కంపల్సరీగా డిటెక్ట్ అండ్ రెక్టిఫై ఓకేనా కనిపెట్టి వాటిని సరి చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆ బిజినెస్ యొక్క కరెంట్ పొజిషన్ని కరెక్ట్గా దాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం కంపల్సరీగా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే వాటిని కనుగొని వాటిని సెర్చ్ చేసి రాయాలన్నమాట. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా, ఆ కంపెనీ యొక్క రియల్ ఫైనాన్షియల్ పొజిషన్ని మనం తెలుసుకోవడానికి మనం కంపల్సరీగా ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ ది ఎర్రర్ అనమాట. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చెప్తాను. చూడండి, ఈ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి అనమాట. ఏంటంటే చూడండి, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. మన ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా కనుక్కోలేనివి కొన్ని ఉంటాయి. అండ్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ఎర్రర్స్ అనేవి కనుగొనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ముందుగా మనం ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ వాటికి సంబంధించినవి ఎర్రర్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దిస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కెనాట్ బి ట్రేస్డ్ అవుట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బికాస్ దిస్ ఎర్రర్స్ కెన్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఓకేనా? అందుకని వాటిని మనం ఏమంటామంటే ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం అనమాట సింపుల్గా. వీటిల్లో కూడా మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్,
నెక్స్ట్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, నెక్స్ట్ రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్. ఓకేనా, ఈ విధంగా మనకి 5 టైప్స్ ఉన్నాయి అనమాట వీటిలోనే. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఎర్రర్స్ విచ్ ఆర్ కమిటెడ్ బై వైలేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయంటే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని లేకపోతే అకౌంటింగ్ రూల్స్ని మనం ఫాలో అవ్వనప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అవి ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఆధారంగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పర్చేజ్ ఆఫ్ మిషనరీ. ఓకేనా, ఈ పర్చేజ్ ఆఫ్ మిషనరీకి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, మిషనరీ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారు, డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్. ఓకేనా, మనం మిషనరీ అకౌంట్ అని డెబిట్ సైడ్లో రాయకుండా డెబిట్ సైడ్లో మనం ఎప్పుడైతే పర్చేజెస్ అని రాస్తామో అదేంటంటే మనం ప్రిన్సిపల్స్కి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా రాసినట్టు అని అర్థం అనమాట. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం రూల్స్ లేకపోతే ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకపోతే ఈ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు, ఇన్స్టెడ్ ఆఫ్ డెబిటింగ్ మిషనరీ అకౌంట్ డెబిటింగ్ పర్చేజెస్ అకౌంట్. అంటే దీని యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే పర్చేజ్ ఆఫ్ మిషనరీ అంటే దీని ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే మిషనరీ అనేది ఎసెట్ కాబట్టి మనం కంపల్సరీగా దీన్ని మన డెబిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని మిషనరీ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అనేది ఇది ఒరిజినల్ ఎంట్రీ అనమాట. మనకి ఇక్కడ రాంగ్ ఎంట్రీ అంటే ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్, ఇది అనేది రాంగ్ ఎంట్రీ అనమాట. ఎప్పుడైతే మనం పర్చేజెస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తామో అది రాంగ్ అనమాట. ఎందుకంటే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా ఆ ఎంట్రీ రాసాం కాబట్టి అది రాంగ్ ఎంట్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ రెండు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. రెంట్ పేడ్ టు ల్యాండ్ లార్డ్స్ డెబిటెడ్ టు ఈజ్ పర్సనల్ అకౌంట్. అంటే ఇక్కడ చూడండి, రెంట్ పేడ్ టు ల్యాండ్ లార్డ్స్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే ఒరిజినల్గా కరెక్ట్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే రెంట్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఆ యొక్క పర్సన్ని మనం డెబిట్ సైడ్ చేస్తామో అంటే ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అని ఎప్పుడైతే రాస్తామో అది రాంగ్ ఎంట్రీ అనమాట. ఓకేనా, ఎందుకంటే మనం రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ అనమాట. యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం మనం ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపించాలి అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. సో రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం కంపల్సరీ డెబిట్ సైడ్లోనే చూపించాలన్నమాట. సో అందుకని ఆ విధంగా మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, రెంట్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. మనం ఎప్పుడైతే డెబిట్ సైడ్లో ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అని పోస్ట్ చేస్తామో అప్పుడు అదేంటంటే మన ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా రాసినట్టు అని అర్థం అనమాట. సో ఆ విధంగా మనకి ఇట్ బికమ్స్ యాన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా, మనం ఆ అకౌంటింగ్ సంబంధించిన రూల్స్ని లేకపోతే ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా చేసాం కాబట్టి అది రాంగ్ ఎంట్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇవి వచ్చేసరికి రెండు ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చూడండి మనకి మీనింగ్ ఏం వస్తుందో చూద్దాం. When a transaction is completely or partly omitted from the books of accounts, such error is called error of omission. ఫ్రెండ్స్, ఇక్కడ ఒమిషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం కంప్లీట్గా ఆ బుక్లో బుక్ కీపింగ్ అంటారు కదా, జర్నల్ బుక్లో మనం ఎంటర్ చేయకుండా కంప్లీట్ ఆ ట్రాన్సాక్షన్ని మనం రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు, వెన్ నో ఎంట్రీ ఈజ్ మేడ్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ జర్నల్. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎంట్రీ చెయ్యకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. చూడండి, పర్చేజెస్ ఆఫ్ గూడ్స్, దీని యొక్క ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. బట్ మనం నాట్ రికార్డెడ్, ఆ ఎంట్రీని మనం పోస్ట్ చేయలేదు అనమాట, ఎక్కడ బుక్స్లో పోస్టింగ్ అయితే చేయలేదు. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యాన్ ఎంట్రీ ఈజ్ నాట్ మేడ్
ఫర్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా, ఇన్ కేస్ సబ్సిడరీ బుక్స్లో ఏంటి సరే పోస్టింగ్ చేయకపోతే దాన్ని ఎలా తీసుకుంటామంటే మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్గా తీసుకుంటాం అనమాట. చూడండి, పేడ్ క్యాష్ టు గణేష్కి మనం క్యాష్ అనేది పే చేసాం, అది కంపల్సరీగా మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ అది ఎంటర్ చేయలేదంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా ఆ ఎంట్రీని పోస్టింగ్ చెయ్యలేదు అండ్ వదిలేశారు అని అర్థం అనమాట. ఓకేనా, అలాంటి సిచ్యువేషన్లో ఆ ఎర్రర్ని మనం ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎర్రర్ అనమాట, ఎర్రర్ ఆఫ్ కమిషన్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ద ఎర్రర్స్ రైజ్ డ్యూ టు రాంగ్ రికార్డింగ్, రాంగ్ కాస్టింగ్, రాంగ్ ఎంట్రీ ఫార్వర్డింగ్, రాంగ్ పోస్టింగ్, రాంగ్ బ్యాలెన్సింగ్. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎర్రర్స్ని మనం ఎలా తీసుకుంటామనంటే కంప్లీట్గా ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం రికార్డింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే కాస్టింగ్ లెక్క టోటల్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ లేకపోతే రాంగ్ ఫార్వర్డింగ్, ఓకేనా, ఎంట్రీని మనం వేరే చోట వేయాల్సింది వేరే ప్లేస్లో రాయడం అలా జరిగినప్పుడు కానీ లేకపోతే రాంగ్ పోస్టింగ్, ఓకేనా, పోస్టింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉన్నా లేకపోతే రాంగ్ బ్యాలెన్సింగ్ టోటల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉన్నా అలాంటి వాటిని మనం ఎలా తీసుకుంటామంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్గా తీసుకుంటామంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, దీంట్కి కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు చూడండి. రాంగ్ రికార్డింగ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ incorrectly recorded in the books of original entry is called error of commission. చూడండి, సేల్ ఆఫ్ ₹175 రికార్డెడ్ యాజ్ 75. అసలు మనం సేల్ చేసింది ఎంతకంటే ₹175కి, బట్ బుక్స్లో ఎలా రికార్డ్ చేశారంటే ఓన్లీ ₹75గా రికార్డ్ చేశారనమాట. ఓకేనా, అంటే మనకి ఏం చేశారు, రాంగ్గా రికార్డ్ చేశారనమాట. సో అందుకని దీన్ని ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ రెండోది ఇచ్చారు చూడండి, రాంగ్ కాస్టింగ్. చూడండి, వెన్ ద మిస్టేక్ ఈజ్ కమిటెడ్ ఇన్ టోటలింగ్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. దిస్ ఎర్రర్ ఎఫెక్ట్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. చూడండి, పర్చేజెస్ బుక్లో వాళ్ళు ఏం చేశారంటే తక్కువ వేశారనమాట. ఎంత తక్కువ వేశారు, 300 తక్కువ వేశారనమాట. అంటే లెక్కని పెట్టేటప్పుడు క్యాష్ బుక్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్స్ అనేవి మనం కౌంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, పర్చేసెస్ బుక్ సంబంధించిన 300 అనేది తగ్గించారనమాట. ఓకేనా, తగ్గించారని అర్థం అనమాట. అంటే టోటల్ వేసేటప్పుడు మిస్టేక్ జరిగింది. ఓకేనా, దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఎర్రర్ ఏంటో చూడండి, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇఫ్ 2 or more errors are committed and one error nullified the another error, the net effect is unchanged. ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఒక ఎర్రర్ని మనం సరి చేయడానికి ఇంకో ఎర్రర్ చేస్తే ఆ ఎర్రర్ని మనం ఏమంటామంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, అమౌంట్ పేడ్ టు రాము 5,000 ఇచ్చారు. నెక్స్ట్ రికార్డెడ్ యాజ్ 500గా రాశారు. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ 10,000 రిసీవ్ చేసుకున్నాం, బట్ రికార్డ్ ఎలా జరిగింది 9,500 రికార్డ్ చేశారనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్ కేస్ మనకి ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మిస్టేక్ చేసామన్నమాట అమౌంట్ కాలంలో, ఆ విధంగా మనకి డెబిట్ సైడ్ 20,000 వచ్చాయి, బట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి 21,000 వచ్చాయి. అంటే డెబిట్ సైడ్న జరిగిన మిస్టేక్ వల్ల మనకి టోటల్లో 20,000 వచ్చాయి, బట్ క్రెడిట్ సైడ్న మనం కరెక్ట్గానే పోస్టింగ్ చేసాం. కరెక్ట్ పోస్టింగ్ చేస్తే 21,000 వచ్చాయి. అంటే డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, ₹1,000 తేడా ఉంది అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్లో చేసిన తప్పు సరి చేయడానికి క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్లో ₹1,000 తగ్గించామన్నమాట. ఓకేనా, నేను చెప్పింది అర్థమవుతుందా?
మనం డెబిట్ సైడ్లో కొన్ని మిస్టేక్ చేయడం వల్ల మనకి టోటల్ అనేది ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. ఓకేనా. క్రెడిట్ సైడ్న మనం కరెక్ట్గా పోస్టింగ్ చేసాము, అప్పుడు 21,000 వచ్చినాయి. ఓకేనా. అంటే డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1,000 రూపాయలు ఉంది. ఈ 1,000 రూపాయలు అనేది డిఫరెన్స్ రాకుండా ఉండడానికి ఏం చేశారంటే క్రెడిట్ సైడ్న 1,000 రూపాయలు తగ్గించారనమాట. అలా తగ్గడం వల్ల అంటే ఏమైంది, రెండు టాలీ అయింది. డెబిట్ సైడ్ టాలీ అయింది 20,000కి అండ్ క్రెడిట్ సైడ్ కూడా టాలీ అయింది అనమాట 20,000కి. ఓకేనా. డెబిట్ సైడ్లో జరిగిన మిస్టేక్ కవర్ చేయడానికి క్రెడిట్ సైడ్లో కూడా మిస్టేక్ చేశారనమాట. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి మిస్టేక్ జరిగినప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 5th వన్ చూడండి. రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికార్డింగ్ వన్ అకౌంట్ రికార్డింగ్ అనదర్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ రైటింగ్ టు రాంగ్ హెడ్ అకౌంట్. ఓకేనా. చూడండి, మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. పేడ్ టు మహేష్ 1,000 రూపాయలు ఈజ్ డెబిటెడ్ టు సురేష్. ఓకేనా. చూడండి, మనం డెబిట్ సైడ్లో మహేష్ అనే పర్సన్ని ఎంటర్ చేయాల్సింది కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. బట్ మనం ఏం చేసాము, సురేష్ అనే అదర్ పర్సన్ని తెచ్చి పోస్టింగ్ చేసాము అనమాట డెబిట్ సైడ్లో. అప్పుడు ఏమైంది, ఒక పర్సన్కి బదులుగా ఇంకో పర్సన్ని మనం ఎంటర్ చేసామన్నమాట. ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్, అలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆ మిస్టేక్ని మనం ఎలా తీసుకుంటామంటే రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ 5 అనేవి మనకి ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో చూడండి, ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. వీటిల్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటో చూద్దాం. ఎర్రర్స్ విచ్ ఆర్ revealed by the trial balance are known as ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఎటువంటి ఎర్రర్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటామంటే కంప్లీట్గా ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్తామన్నమాట. వాటిల్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ యాన్ అకౌంట్. చూడండి, డిస్కౌంట్ అలౌడ్ పోస్టెడ్ టు ది క్రెడిట్ సైడ్ ఆఫ్ డిస్కౌంట్ అకౌంట్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే డెబిట్ సైడ్న వస్తుంది అనమాట. ఓకేనా. మనం డెబిట్ సైడ్న రాయకుండా ఇన్ కేస్ క్రెడిట్ సైడ్ రాసామంటే అది దేనికి సంబంధించిందంటే పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. ఓకేనా. డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాల్సింది క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసామంటే అది దేనికి సంబంధించిన ఎంట్రీ అంటే పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, నెక్స్ట్ ఎర్రర్ చూడండి, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ టు యాన్ అకౌంట్. చూడండి, అమౌంట్ అనేది మనం రాంగ్గా పోస్ట్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు అనమాట. సేల్స్ ఆఫ్ ₹25,000 పోస్టెడ్ యాజ్ 2,500 టు సేల్స్ అకౌంట్. ఫ్రెండ్స్, అసలు మనం సేల్ చేసింది 25,000కి, బట్ మనకి సేల్స్ అకౌంట్లో అమౌంట్ అనేది ఎంత పోస్ట్ చేశారు, 2,500 మాత్రమే ఎంటర్ చేశారు అనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే రాంగ్ అమౌంట్ అనేది పోస్టింగ్ చేశారు. ఓకేనా. ఇదనమాట సెకండ్ ఎర్రర్ అనేది. నెక్స్ట్ థర్డ్ ఎర్రర్ చూడండి, ఎర్రర్స్ ఇన్ టోటలింగ్. Wrong totaling made either in subsidiary books or in ledger affect the agreement of trial balance. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎర్రర్స్ అనేవి సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే లేకపోతే లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడైనా సరే జరిగి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు టోటల్, ఓకేనా, టోటలింగ్ చేసేటప్పుడు ఓకేనా, సేల్స్ రిటర్న్స్ బుక్ ఓవర్ కాస్ట్ బై 100 రూపీస్. ఇక్కడ ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ అని అర్థం అనమాట. అండర్ కాస్ట్ అంటే తక్కువ అని అర్థం. ఓకేనా. సేల్స్ బుక్లో మనకి 100 రూపాయలు అనేది ఎక్కువ రాశారని అర్థం అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ టోటల్ యాజ్ 1,750 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 1,500. ఓకేనా. ఇక్కడ చూడండి, 1,500కి బదులుగా
1750 రూపాయలు రాశారనమాట. అంటే టోటలింగ్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింది అని అర్థం అనమాట. ఓకేనా. సో అందుకని ఎర్రర్ ఇన్ టోటలింగ్ గా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ క్యారింగ్ ఫార్వర్డ్. If a mistake is committed in carry forwarding a total of one page to another page or next page, this error affect the agreement of trial balance. దీని కూడా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. పర్చేస్ బుక్ టోటల్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ ₹1500 ఇన్స్టెడ్ ఆఫ్ 150. చూడండి 150 బదులుగా మనం 1500 అనేది రాశారనమాట. ఓకేనా. అటువంటి ఎర్రర్స్ ని మనం ఎలా తీసుకుంటామంటే ఎర్రర్స్ ఆఫ్ క్యారీ ఫార్వర్డింగ్ గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఎర్రర్, పోస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇంటూ లెడ్జర్. ఫ్రెండ్స్ చూడండి దీని యొక్క మీనింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ అకౌంటెంట్ మే పోస్ట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎంట్రీ టు లెడ్జర్ అకౌంట్. ఓకేనా. లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం 2 సైడ్స్ అనేవి పోస్టింగ్ చేయాలన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ అమౌంట్ వచ్చేసరికి మనకి 2000 ఇచ్చారనమాట. ఓకేనా. పోస్టెడ్ టు పర్చేజెస్ అకౌంట్ అంటే పర్చేజెస్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేశారనమాట ఇవి 2000 అమౌంట్ అనేది. బట్ రమేష్ అకౌంట్ లో పోస్టింగ్ చేయలేదు అనమాట. అంటే ఓన్లీ వన్ టైం పోస్టింగ్ చేశారు. ఓకేనా. వన్ టైం పోస్టింగ్ చేసి సెకండ్ టైం పోస్టింగ్ అయితే చేయలేదన్నమాట ఎవరి అకౌంట్లో, రమేష్ అకౌంట్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ ఎంట్రీని మనం ఏమంటామంటే వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. ఓకేనా. పోస్టింగ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వన్ అకౌంట్లో మాత్రమే పోస్టింగ్ చేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్ అంటే సెకండ్ ఎంట్రీ అంటే రమేష్ అనే అకౌంట్లో పోస్టింగ్ చేయలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్ సిక్స్త్ ఎర్రర్ చూడండి, రికార్డింగ్ వన్ యాసెప్ట్ వైస్. ఓకేనా. ఒకసారి రాయాల్సింది 2 సార్లు రాసినప్పుడు అటువంటి ఎర్రర్ని మనం ఎలా తీసుకుంటామంటే రికార్డింగ్ వన్ యాసెప్ట్ వైస్ గా తీసుకుంటాం అనమాట. యాన్ అకౌంట్ మే బి రికార్డెడ్ వైస్ ఇన్ జర్నల్. ఓకేనా. చూడండి పేడ్ శాలరీస్ 600 డెబిటెడ్ ట్వైస్. ఓకేనా. సేల్స్ శాలరీస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ సేమ్ ఇక్కడ ఉన్న 600 అమౌంట్ మనం ట్వైస్ ఓకేనా 2 సార్లు పోస్టింగ్ చేసినప్పుడు అటువంటి ఎర్రర్స్ మనం రికార్డింగ్ వన్ యాక్సెప్ట్ ట్వైస్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. వీటి వరకే మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇలాంటి ఎర్రర్సే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తాయి. మనం క్లియర్ గా నేర్చుకుంటే సరిపోయింది. వీటి వరకు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించినవి. ఓకేనా. మనకి ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఎర్రర్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా రెక్టిఫై చేయాలి, వాటిని ఎలా సర్చ్ చేసి చెయ్యాలి ప్రాబ్లమ్స్ అనేది నేను చెప్తాను. ఓకేనా. ముందుగా మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించింది మనం నేర్చుకుంటే ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. రేపటి వీడియోలో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించినవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.